వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్తున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. काशीगोत्रस्य वीरराजनामधेयस्य धर्मपत्न्या प्रवदनाम्या सहकुटुम्बस्य काशीगोत्रस्य वीरभामनामधेयस्य ललितादेवीनाम्या सहकुटुम्बस्य काशीगोत्रस्य राजनामधेयस्य भुजनाम्या सहकुटुम्बस्य कुमुकुलगोत्रस्य सत्यभामनामधेयस्य सन्धिनाम्या सहकुटुम्बस्य पुरुषगोत्रस्य श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीय गोविंद गोविंद। పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో విద్యార్థుల చేత పుస్తక పఠనం కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ నేత్ర వైద్యులు విజయలక్ష్మి కంటి ఆసుపత్రి డాక్టర్ దువ్వూరి సాంబమూర్తి రీసోర్స్ పర్సన్ గా పాల్గొని కంటి చూపు గురించి పిల్లలకు సూచనలు సలహాలు చేశారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని కంటి నిర్మాణం మైగ్రేన్ తలనొప్పి రేచీకటి హ్రస్య దృష్టి దూరదృష్టి గురించి కంప్యూటర్ ద్వారా పిల్లలకు వివరించారు. ఎక్కువ లైన్ పంపిస్తుంది. అది ఐరిస్ ఈ భాగాన్ని పీపుల్ అంటారు. అది దాన్ని విట్రియస్ అంటారు. విట్రియస్ అంటే కంట్లో రెండు రకాల ద్రవాలు ఉంటాయి. ఒక ద్రవం ముందు ఉంటుంది, దాన్ని యాక్విస్ హ్యూమర్ అని నీళ్ళ మాదిరి ఉంటుంది. రెండో ద్రవం విట్రియస్ అని అంటారు. విట్రియస్ అంటే ఆ త్వరకు తెలిసి సరిపోతున్నట్టు అట్లేదు. ఇవి పొరలు, కంటి యొక్క రెటీనాకు సంబంధించిన పొరలు. ఫస్ట్ ఈ ఎర్ర ఉన్న పొర ఫస్ట్ రెటీనా. రెటీనా అంటే కెమెరాలో ఉన్న ఫిల్మ్ మాదిరి, అంటే దాని పని విధానం అంత సున్నితంగా ఉంటుంది. మనం చూసినవన్నీ కూడా దాని మీద ఫోకస్ అవుతాయి. తర్వాత కోరాయిడ్ అని, తర్వాత స్క్లేర్ అని, అది 3 పొరలు అయిపోయాయి. నెక్స్ట్ ఇది ఆప్టిక్ నర్వ్. ఆప్టిక్ నర్వ్ అనేది కన్ను అంటే ఒక కెమెరా. ఇది ఆప్టిక్ నర్వ్ అనేది ఎలా ఉంటుందో తర్వాత బ్రెయిన్తో అనుసంధానం చేస్తుంది. దీన్ని ఆప్టిక్ నర్వ్ అంటారు. ఆప్టిక్ నర్వ్ అనుసంధానం చేస్తుంది అంటే కన్ను కేవలం చూస్తుంది, కానీ మనకు కనిపించే ఇమేజెస్ అన్ని బ్రెయిన్ అంటే అనే కంప్యూటర్ వల్ల మనకు కనిపించే ఇమేజెస్ అన్నీ కూడా బ్రెయిన్ వల్ల కనిపిస్తుంటాయి. అందు నుంచి పిక్చర్ అంతా అక్కడ ఫామ్ అవుతుంది. అందు నుంచి ఈ ట్రాక్లో ఎక్కడ ఏం తేడా ఉన్నా చూపు విధానాలన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సాధారణంగా చూపు చూస్తే ఫోకస్ అయ్యే విధానం, ఈ రేసు ఇలా వెళ్ళి రెటీనా పడతాయి. అది సాధారణ వ్యక్తులకి ఉండే విధానం అన్నమాట. ఐ యొక్క అడ్డుకోత పటం, ఐ యొక్క ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ మనకి దీన్ని బట్టి తెలుస్తాయి. మీరు కొన్ని చెప్పగలరేమో అనుకుంటున్నాను, చెప్పండి. ఫస్ట్
ఈ డార్క్ షాడో రంగుల్లో కనిపిస్తున్నవి అది ఏం భాగాలు ఇవి? అవి ఇదిగా ఈ బొమ్మ రంగుల్లో కనిపిస్తుంది కదా, ఇది చెప్పాలన్నమాట. అవి కంటి రెప్పలు, హారిజాంటల్ సెక్షన్ కదా, అందు నుంచి మనకి రెప్పలు ఇలా కనిపిస్తాయి. రెప్పలకి సాధారణంగా రెప్పలు కంటికి ప్రొటెక్ట్ చేసే గొప్ప సాధనాలు. కంటికి తేమ శాతాన్ని కాపాడుతూ ధూళి తగలకుండా దెబ్బల నుంచి రక్షిస్తూ ఇలా రెప్పలు మనల్ని కాపాడుతుంది. రెప్పలకు వచ్చే సాధారణ ఇబ్బంది కంటి కురుపులు. కంటి కురుపులని మీరు విని ఉంటారు, చాలామందికి అనుభవం పూర్వంగా కూడా తెలియచ్చు. కంటి కురుపులు మామూలుగా భాషలో వేడి చేస్తే వస్తాయంటారు. అంటే మన ఆహారపు అలవాట్లు, మన ఫోన్లు చూడాలి కానీ, ఎండలో తిరగడం కానీ, దుమ్ము ధూళి కానీ, ఇలా ఆలోచన విధానం కానీ, నిద్ర సరిపోవడం కానీ, అలాంటి కారణాల వల్ల కంటి కురుపులు వస్తాయి. అవి సెక్రెట్లు మాదిరి వచ్చి కన్ను వాచిపోయి బాగా బాధపెట్టి చితికిపోయి మళ్ళీ తగ్గిపోతుంటే మనం సరైన విధానాలు పాటిస్తే మళ్ళీ రావు. డాక్టర్ని సంప్రదించి వాటికి సంబంధించిన వైద్యం అని తీసుకుంటాం. వాటిని కంటి కురుపులు అంటారు. అంటే స్టైస్ అంటే తెలుసు కదా, బాయిల్స్, స్టైస్. కంటి దగ్గర వచ్చే వాటిని స్టైస్ అంటారు. ఇంకెక్కడైనా వస్తే వాటిని బాయిల్స్ అంటారు. ఇంకా పెద్దగా వచ్చిన వాటిని ఒంగోలులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. స్థానిక మంగమూరు రోడ్లోని నాగార్జున డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతీ యువకులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ, ఫార్మసీ, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, వివిధ కంపెనీలు, ర్యాపిడో డిస్ట్రిబ్యూషన్, హెల్మెట్ షర్ట్లు, టీ-షర్ట్లు తదితర కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ తరహా జాబ్ మేళాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. ఇక్కడికి నేను వచ్చి ఒక 11 months అయింది. సో 11 months లో కూడా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి, ఏదైనా చేయాలంటే ఇమ్మీడియట్ గా మన దృష్టికి వస్తున్న వారు మెప్మా మెంబర్స్, ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్సే. అది మనము విజయవాడలో జరిగిన ఫ్లడ్ అప్పుడు కూడా ఇక్కడ మన జిల్లా నుంచి వారికి ఫుడ్ తయారు చేసి పంపించినప్పుడు వారు అంత అంటే నైట్ 12 o'clock 1 o'clock దాకా ఉండి అంత సిన్సియర్ గా ఒక మెసేజ్ వారికి చెప్పాము, ఇమీడియట్ గా వచ్చేసారు. అప్పుడు ఎవరు కూడా ఎటువంటి అంటే ఏ ఎక్స్క్యూజెస్ కూడా చెప్పలేదు. అంత సిన్సియర్ గా పనిచేస్తున్న వారు మెప్మా మెంబర్స్. మీకు ఉంటే మీరు ఏదైతే సెక్టర్ సెలెక్ట్ చేస్తున్నారో ఏ జాబ్ కు వెళ్ళినా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. సో ఏదైతే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ నుంచి జాబ్ సీకర్ అలా ఆ స్టేజ్ కి వచ్చారు, జాబ్ సీకర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ మీరు ఎర్నర్, మీ శాలరీ ఎర్నర్ గా ఉంటారు. ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ జాబ్ గివర్. ఆ స్టేజ్ కు మీరు వెళ్ళాలంటే కంటిన్యూస్ గా మీరు మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఆ మేరకు మీరు పని చేశారని నమ్ముతూ, అదే విధంగా సెకండ్ కేటగిరీ అన్నాను. సెకండ్ కేటగిరీలో ఇప్పుడు వారు ఎవరికైతే ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ దొరకలేదో వారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, మీరు అందరు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక రెసల్యూషన్ అనేది మీకు ఉండాలన్నది. ఇది మీరు అంటే ఎక్కువ మీరు పెంచుకోవాలి. ఈ రోజు మీకు దొరకలేదంటే దేర్ వుడ్ బి సంథింగ్ గుడ్ ఇన్ ఒంగోలు నగరంలో ఎక్కడ జాబ్ మేళా పెట్టినా కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఎంతమంది యూత్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాబ్ రావాలి, వాళ్ళ లైఫ్లో సెట్ అవ్వాలి. సెటిల్ అయితే లైఫ్ లీడ్ చేసి దానికి సంతోషంగా ముందుకు పోతారు. లేదంటే ఇన్నాళ్ళు ఎంతగానో కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి భారం కాకూడదని కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడుతున్నాము అని ఆలోచించే పిల్లలు ఉన్నారు. ఇది మన లైఫ్ స్టైల్, ఇలాగే ఉంటుంది. ఎవరికి కూడా ఊరికి ఏమీ రావు. ప్రతి ఒక్కరికి కూడా కష్టపడాల్సిందే, కష్టంలోనే ఫలితాన్ని వెతుక్కోవాలి. అందుకే పూర్వకాలం పెద్దలు అంటూ ఉండేవాళ్ళు, కృషితో నాస్తి దుర్భిక్షం. ఖచ్చితంగా ఎలాంటి దుర్భిక్షనైనా సరే అధిగమించడానికి కృషి, పట్టుదల, దీక్ష అవసరం.
మనము చరిత్రని కనుక తిరగదోడినట్లయితే మన భారతదేశానికి 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని వారు పరిపాలించడానికి రాలేదు, వ్యాపారానికి వచ్చారు. వ్యాపారానికి వచ్చిన వాళ్ళు మన భారతదేశంలో ఉండే సంపదను చూసి కన్నుకుట్టి వాళ్ళు మనకు పాలకులయ్యారు. కాబట్టి ఎవరైనా సరే మన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలి అనో, లేదంటే మనం ఖచ్చితంగా ఎదిగి తీరాలనో, లేదంటే మనం ఎదిగి చూపించాలనో అనే పట్టుదలలు మాత్రమే మనల్ని ముందుకు తీసుకుపోతాయి. మనిషి ఆశాజీవి. ఆశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆశ లేకపోతే మనం ఏమీ చేయలేం. ఇప్పుడు యూత్ ఎంత సెన్సిటివ్గా ఉన్నారనంటే ప్రతిదానికి చాలా సెన్సిటివ్. ఎవరు తిట్టకూడదు, కొట్టకూడదు, ఒక మాట అనకూడదు, అలా అయిపోతున్నారు. అలాగనే జాబ్ రాకపోతే కూడా ఒక నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారు. విశాఖలో ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సింహాచలం కొండపై ఆధ్యాత్మిక శోభతో పాటు ప్రకృతి అందాలకు భక్తులు ఫిదా అవుతుండడం చూస్తూనే ఉంటాం. డబుల్ ఘాట్ వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రకృతి అందాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడలో చోరీకి గురైన 22 కాసుల బంగారాన్ని రికవరీ చేసిన 2 టౌన్ పోలీసులు. 4 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన సీఐ అప్పలనాయుడు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ. కడప జిల్లాలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం దారుణం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్. థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? కూటమి సర్కార్పై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.